సండే మార్కెట్ 16వ క్యాలెండర్ ఆవిష్కరణ సభకు వచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు. దాదాపుగా 15 సంవత్సరాల నుంచి సమాజానికి ఉపయోగపడే, సమాజాన్ని చైతన్యపరిచే విధంగా మనం ఒక చిన్న సంఘమైన మనం మనకుండే శక్తి మేరకి మనం జీవిస్తూ ఈ సామాజిక కార్యక్రమాలు, అదేవిధంగా సైన్స్కు సంబంధించినటువంటి మూఢ విశ్వాసాలపై ఈరోజు దేశంలో మూఢ విశ్వాసాలు ఎంత కుమ్ముకుపోయిందో అందరికీ అర్థమవుతుంది. అయినా ఆ మూఢ విశ్వాసాలను తొలగించడానికి మన వంతు ఎంతో కొంత ఒక చిన్న పాత్ర అయినా పోషించాలనే ఒక అవగాహనతో మన క్యాలెండర్ని ప్రచురించి కస్టమర్లకు కూడా సండే మార్కెట్ క్యాలెండర్ అంటే ఏదో దేవుడు బొమ్మలతోనో ఏదో పంచాంగాలతోనో రాదు. ఒక సైన్స్కి సంబంధించిందో లేకపోతే ఏదో సామాజిక మంచి ఒక సందేశానుసృతమైన విషయాన్ని దాన్ని ప్రదర్శిస్తారనే ఒక నమ్మకాన్ని ప్రజలకు కలిగించి సండే మార్కెట్ క్యాలెండర్ అంటే ఎప్పుడు వస్తుంది అన్న ఒక ఎదురు చూసేటువంటి కస్టమర్ల రూపంలో కానీ సమాజంలో పనిచేసే వాళ్ళు కానీ మన క్యాలెండర్కి ఒక ఇది మనం కలిగించగలిగాం. ఆ విధంగానే ఈరోజు మనం 16వ క్యాలెండర్ని ఆవిష్కరించబోతున్నాం. మొదటగా తిరుపతి హెడ్ మాస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు సభకు నమస్కారం. సభాధ్యక్షులు అఫీజుద్దీన్ గారు, ఈ గౌరవ అధ్యక్షులు కిషోర్ బాబు గారు, పెద్దలు సుకుమార్ రెడ్డి గారు, స్వరాజ్యలక్ష్మి గారు, ప్రియమైన సభ్యులారా, చాలా సంతోషం ఈ సమావేశంలో పాల్గొంటున్నందుకు, అందుకున్నందుకు ఆహ్వానించినందుకు మొదటగా మీకు ధన్యవాదాలు. మొట్టమొదట శరవణ్ గారు మాట, మనం చిన్న సంస్థ అయినా పెద్ద బాధ్యతతో సామాజిక స్పృహని కల్పిస్తున్నాము అని. దీని చిన్న సంస్థ ఏం కాదు, దీని పెద్ద వ్యాపారం. అందరిలాంటి పెద్ద వ్యాపారం కాదు, పేదల కోసం పెద్ద వ్యాపారం. అందుకని మీరు చాలా గురుతర బాధ్యతని నిర్వహిస్తున్నారు. కేవలం మీరు మీ వ్యాపారం దీనికి సంబంధించిందే కాక మీరు అనేక సామాజిక ఉద్యమాలకి, చైతన్యానికి, మీకున్నటువంటి వనరుల్లో నుంచి లోకానికి ఉపయోగపడుతున్నందుకు ముందుగా మీకు విజ్ఞానాభివృద్ధిని తెలియజేసుకుంటున్నాను. మీరు గత చాలా సంవత్సరాలుగా వాళ్ళు చెప్పారు, క్యాలెండర్ అంటే తేదీలు, తిథులు, నక్షత్రాలు, వారాలు, అట్లాగే రాహుకాలం, యమగండం, వర్జ్యం, ఇవన్నీ కాకుండా క్యాలెండర్లో కూడా శాస్త్రీయ అభిప్రాయాల్ని, అసలు మామూలుగా మన క్యాలెండర్ అంటేనే మూఢ విశ్వాసాలని ప్రచారం చేసే ఒక వేదికగా ఉంది క్యాలెండర్ భారతదేశంలో. దానికి భిన్నంగా సంస్థలు క్యాలెండర్లు వేస్తాయి. కేవలం సెలవులు, ఇప్పుడు పని చేయాలి, ఎప్పుడు పని చేయమని వేస్తుంటారు. చాలా సంస్థలు క్యాలెండర్లు వేస్తాయి. వాటిల్లో తేదీలు, ఆదివారాలు, సెలవులు, ఇప్పుడు సెలవు దినాలు అవి వేసుకుంటూ ఉంటారు. మన జన విజ్ఞాన వేదిక వాళ్ళు కొద్దిగా సామాజిక విజ్ఞానదాయకమైన విషయాలని, సైంటిస్టులకు సంబంధించిన విషయాలు చెప్తారు. మీరు మరి కొంచెం ముందుకెళ్ళి మూఢనమ్మకాలు, ప్రజలకి మరికొంత శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించేదానికి గత 15 సంవత్సరాలుగా మీరు కృషి చేస్తున్నారు. అయితే బుక్గా కూడా తెచ్చారు. అట్లాగే ఈ సంవత్సరం 16వ క్యాలెండర్ని మీరు తీసుకున్నారు. దాంట్లో ఆ క్యాలెండర్ యొక్క ప్రధానమైన థీము నేను గమనించినంత వరకు సైన్సు, సమాజము, ఇవి రెండు అభివృద్ధి అయిన తీరు, ఇవి రెండు పెనవేసుకొని అభివృద్ధి అవుతుంటాయి అన్న సెంట్రల్ థీమ్తో ఈ క్యాలెండర్ని తీసుకొచ్చాను నేను గమనించినంత వరకు. అందుకని ఆ విషయాల గురించి మీతో
క్లుప్తంగానైనా 4 విషయాలు: సైన్స్, సమాజం, వాటి యొక్క అభివృద్ధి, అవి ప్రజల జీవితాలలో తీసుకొచ్చిన మార్పులు, మనం ఎట్లా ఉండాలి, ఎలా నడవాలి అనే దానికి సంబంధించి కొన్ని విషయాలు, నాకు తోచిన విషయాలని నేను వృత్తిరీత్యా సైన్స్ ఉపాధ్యాయుని 40 సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాలల్లో సైన్స్ని బోధిస్తూ ఉండేవాడిగా నాకు తెలిసిన సైన్స్ అంశాలని, అందులో సమాజానికి సంబంధించిన అంశాలను కొన్ని పాయింట్లైనా మీ ముందుకు తెరవాలని అనుకున్నాను. మొదట సైన్స్ అంటే ఏంటి? అందరూ మనం వాడుతూనే ఉంటాం సైన్స్ అంటే. సైన్స్ అంటే చాలామందికి సైన్స్ అంటే ఏమిటంటే ఒక పుస్తకం అనుకుంటుంటాం. మా బడిలో పిల్లలు ఏమిరా సైన్స్, ఏదిరా సైన్స్, ఏదిరా సైన్స్ అంటే వాడు తీసి 6వ తరగతి 6వ తరగతి 7వ తరగతి 5వ తరగతి సైన్స్ అంటే ఇది సరే మా పుస్తకం చూపిస్తాం. వాళ్ళకి తెలిసింది సైన్స్ అంటే సైన్స్ పుస్తకం, దాంట్లో సమాచారం. ఇంతకీ సైన్స్ అంటే చాలా సరళంగా నిర్వచనం చెప్పాలంటే సైన్స్ అనేది తెలియనిది తెలుసుకోవడం. నాకు తెలిసి సైన్స్ గురించి ఇచ్చిన నిర్వచనాల్లో అత్యంత సరళమైన నిర్వచనం ఇది. తెలియనిది తెలుసుకోవాలి. ఏమి తెలుసుకోవాలి? మన గురించి మనం తెలుసుకోవాలి. మన చుట్టే ఉండే వాళ్ళ గురించి తెలుసుకోవాలి. మన చుట్టూ ఉన్న వాతావరణం తెలుసుకోవాలి. మన ప్రపంచం గురించి తెలుసుకోవాలి. అంటే భూమి, ఈ భూమికి వెలుపల ఆకాశ మార్గాన్ని ఉండే చాలా గ్రహాలు, సముద్రాలు, భూమి ఉన్నాయి, గ్రహాలు అంటే విశ్వం గురించి తెలుసుకోవాలి. విశ్వం గురించి తెలుసుకోవాలంటే అందులో ఏముంది, అది ఎలా తయారైంది, దాని నిర్మాణం ఎట్టుంది. దీన్ని ఏమంటారంటే ఇంకొంచెం సరళమైన భాష నుంచి ఇంకొంచెం కాస్త శాస్త్రీయమైన భాషలో చెప్తే ఈ విశ్వపు అంతర్నిర్మాణాన్ని తెలుసుకోవాలి. ఎలా పనిచేస్తుంది, ఇందులో ఏముంది అనేది తెలుసు. ఈ తెలుసుకోవాలి అనేది మన సృష్టిలో 15 లక్షల జీవజాతులు ఉన్నాయి. అంటే ఒక్కొక్క జాతిని ఒక్కొక్క రకం అనుకుంటే, ఇప్పుడు ఉదాహరణకి మనిషి ఒక రకం, చేప ఒక రకం, అట్లా ఇన్ని లక్షల రకాల జీవరాశులు. అంటే జనాభా మాత్రం చాలా ఎక్కువ ఉంటే ఈ మనిషికి మాత్రమే ఎలా తెలుసుకోవాలి అనేది మనసులో వచ్చింది. భూమి పుట్టికి 500 సంవత్సరాలు, 500 కోట్ల సంవత్సరాలు, 500 కోట్ల సంవత్సరాలు అదంతా నిర్జీవంగానే ఉండింది. ఓ 300 కోట్ల సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ నిర్జీవమైన పదార్థం జీవ పదార్థంగా రూపొందింది. 200 కోట్ల సంవత్సరాల్లో సదరు జీవ పదార్థము ఇప్పుడు మనం చూస్తున్న అనేక రకాలైన జీవులుగా క్రమేణా మారుతుంది. అందులో ఎప్పటి నుంచి వెనక్కిపోతే 2 కోట్ల సంవత్సరాల కిందట వానరాలు అనే ఒక రకపు జీవి ఈ భూమి మీదకి వచ్చింది. మనం మామూలుగా కోతులు. ఆ వానరం కాస్త చెట్ల మీద ఉండేది. చెట్ల మీద ఉండడం వలన ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళి దూకాలంటే బ్యాలెన్స్ కావాలి కాబట్టి తోక దానికి అవసరం. కింద పడిపోకుండా అప్పుడప్పుడు కూడా చుట్టుకుంటుంది. చెట్ల మీద నడిచేటప్పుడు పాక్కుంటా పట్టుకుంటా 4 కాళ్ళకు పని చెప్తుంది. కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో పెద్ద పెద్ద చెట్లు అంతరించి నేల మీద పచ్చిక సవర్ణాలు అంటారు, అవి ఏర్పడిన తర్వాత ఆ వానరము కిందికి దిగింది. కిందికి దిగి ఎదురుగా ఉండే
శత్రువుని, అప్పుడు చెట్ల మీద ఉంటే శత్రువు ఈజీగా కింద చూస్తుండే, శత్రువుని పసిగట్టాలంటే అనివార్యంగా నిక్కి చూడాల్సి వచ్చింది. అది నిక్కినప్పుడు 2 చేతులు ఫ్రీ అయింది, పైకి వచ్చింది, తోకపోయింది, చేతులు ఫ్రీ అయినాయి. ఇప్పుడు దీన్ని నరవానరం అంటాం, తోకలేని కోతి అంటాం. ఆ తోకలేని కోతి కాస్త శరీరంలో మార్పులు, గొంతు, బొటన వేలు, కోతికి ఇట్టుంటాయి వేళ్ళు. మానవుడికి బొటన వేలు 4 అడుగు ఎదురు వస్తుంది. ఇది ఒక పెద్ద మార్పు. శరీరంలో ఈ రకమైనటువంటి మార్పు ఎదురుగా రావడము అనేది మనిషికి, అంతకుముందు జంతువులకి మనిషికి ఒక ప్రధానమైన తేడా. ఇప్పుడు మీరు కనుక ఒక ప్రశ్న వేస్తాను, నేను టీచర్ని కాబట్టి, మీరు విద్యార్థులు గారు, నేను ఐదుగురిని కాదు, నేను చదువు చెప్పేటప్పుడు ఒక పద్ధతి. మీరు మనిషి కూడా జంతువే కదా, మనిషి కూడా జంతువే. మిగిలిన అన్ని జంతువులకి మనకి జంతువు అయినప్పటికీ మనిషి అంటున్నాము. ఏది జంతువుని మనిషిగా తీర్చిదిద్దింది, లేదా మనిషికి ఉండే, జంతువులతో పోలిస్తే మనిషికి ఉండే ప్రత్యేకత ఏంటి? మీరు ఎవరన్నా చెప్పగలరా? నేనే చెప్తాను. సృష్టిలో ఏ జంతువైనా సరే తనకు కావలసిన వాటిని ఉన్నట్టుగానే తీసుకొని తినేస్తాయి. దీన్ని సేకరణ అంటాం. ప్రకృతిలో దొరికినవి దొరికినట్టుగానే తీసేసుకుంటాయి. దీన్ని సేకరణ అంటాం. మనిషి మాత్రమే తనకు కావలసిన దాన్ని, అవసరాలని తను తయారు చేసుకుంటాడు. జంతువుకి ఏది తయారు చేసుకుంటాడు, తనకు దానంతకదే ఉన్నట్టే వాడుకుంటాడు. మనిషి మాత్రం తనకు అవసరమైన దాన్ని తాను తయారు చేసుకుంటాడు. తయారు చేసుకునేదానికి, అతను వస్తువులు తయారు చేసుకునేదానికి అతను ఒక పరికరాన్ని పట్టుకుంటాడు. పరికరాన్ని, ప్రకృతిలో దొరికిన పరికరాన్ని, బండను పట్టుకోవడమే కాదు, ఆ బండని తను తయారు చేసుకోవాల్సిన దానికోసం ఆ బండని మలుచుకుంటాడు కూడా. దాన్ని రాతి గొడ్డలుగా చేస్తాడు, దాన్ని బల్యంగా చేస్తాడు, పరికరాలను తయారు చేసే పరికరాలను తయారు చేస్తాడు. కాబట్టి ఏమనాలంటే మనిషిని పరికరం తయారు చేసుకున్న జంతువే మనిషి. దాంతో తనకు కావలసిన సరుకుల్ని ఉత్పత్తి చేసుకున్నాడు. ఉత్పత్తి చేసుకునే క్రమంలో అందరూ కలిసి ఉత్పత్తి చేస్తారు. వేట కూడా అందరూ, జంతువులు కూడా గుంపుగానే వేటాడతాయి, మనుషులు కూడా ఉమ్మడిగానే ఉత్పత్తి చేస్తారు. ఉమ్మడిగా ఉత్పత్తి చేసే క్రమంలో పరికరాన్ని తయారు చేసుకున్నాడే, అక్కడ మొదలైంది సైన్స్. ఈరోజు సైన్స్ అంటే ఆధునిక సైన్స్. మీరు చూడండి, మానవుడు తన అవసరాలకు వాడుకునే దానికి తయారు చేసుకున్న సమస్త వస్తు సంపద తయారీ సంబంధించిన పరిజ్ఞానమే. అది ఏదైనా చెప్పండి. ఈరోజు సైన్స్ అంటే మానవుడు తను సుఖవంతంగా జీవించేదానికి కావలసిన వస్తు సంపదను సృష్టించుకునేదానికి ఏర్పాటు చేసుకున్న పరికరాల సమాచారం, విజ్ఞానం అంతా సైన్స్. అది ట్రాక్టర్ దగ్గర నుంచి, నాగల దగ్గర నుంచి, పెద్ద పెద్ద ఫ్యాక్టరీల దగ్గర నుంచి, రాకెట్లు ఇతర గ్రహాలకు పోవడం దగ్గర నుంచి, వైద్య రంగంలో చేసే దగ్గర నుంచి, ఇదంతా సైన్స్. ఈ సైన్స్ని మొట్టమొదటి తయారు చేసింది ఎవరు, కనుగొనింది ఎవరు? ఆది మానవుడే. ఒక్కడే కనుక్కున్నాడా? అందరూ కనుక్కున్నారు. సైన్స్ మొత్తం సృష్టించింది మానవులందరూ, సృష్టించింది అందరూ మానవులందరూ.
సమిష్టిగా వాడుకునింది మానవులే. కానీ ఈరోజు దాని ఫలితం అందరికీ చెందాల్సి ఉంటే ఈరోజు దాని ఫలితం కొందరికే. ఎందుకని దాన్ని ఇప్పుడు ఖర్చు ఎవరి చేతిలో ఉంటే వాడికి అది ఉపయోగపడదు. ఇప్పుడు మనం అనేది ఏంటంటే నాయనా ఈ సైన్స్ సమాజం యొక్క సమిష్టి ఫలితము అభివృద్ధి అయింది, ఇది మళ్ళా సమాజానికే చెందాలా? సైన్స్ని ప్రజల చెంతకి మనం తీసుకుపోవాలా? ఆ సైన్స్ని ప్రజల చెంతకి తీసుకుపోవడంలోనే మీ క్యాలెండర్లో మీ పుస్తకాలు ఉన్నాయి. అది నాకు చాలా ఆనందదాయకమైన చేస్తాను. ఇప్పుడు మన పని కూడా ఏమిటంటే ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా రెండో మన ముందుండేది ఇది ప్రజల చెంతకి చేర్చాలి, ఇది ప్రజల చెంతకి చేర్చాలి. రెండో పాయింట్ ముఖ్యమైనది, ప్రజల చెంతకి ఎందుకు చేరకుండా పోయింది అనే దానికి సంబంధించి మాట్లాడితే ఒకానొక గొప్ప సమాజం అది ఎంత ప్రాథమిక దశలో ఉన్నా ఒక గొప్ప సంస్కృతి, ఒక గొప్ప సాంప్రదాయం, ఒక గొప్ప సమాజం, ఒక గొప్ప ఉదాత్తమైన స్వభావం ఆనాడు ఆదిమ సమాజానికి కొనింది. ఏంటది? అందరూ కలుస్తారు, అందరూ కలిసి ఉత్పత్తి చేస్తారు, అందరూ ఒక చోట కొట్టేసుకుంటారు, అందరూ కలిసి అనుభవిస్తారు. దీన్నే మనం ఆదిమ సమిష్టి సమాజం అన్నాం. ఆ క్రమంలో సైన్స్ వచ్చింది, పరికరం వచ్చింది, సైన్స్ వచ్చింది. సైన్స్ వచ్చిన తర్వాత ఉత్పత్తి పెరిగింది, వాళ్ళ అవసరాలకు బాను మిగిలింది. ఈ మిగిలిని కాజేయాలనుకున్నది ఒక బ్యాచ్. ఈ మిగుల్ని కాజేయాలనుకున్న బ్యాచ్ తన గుప్పెట్లో పెట్టుకొని తన ఆధిపత్యం వహించి ఆ వచ్చిన సంపదన అంతా కొల్లగొట్టేదానికి ఇదే సైన్స్ వాడుకున్నారు. మళ్ళా అంటే ఏం చేశారు వాళ్ళు? ఈ సైన్స్తోనే బల్యాలు కర్రలు పెట్టుకున్నారు. ఆ పట్టుకొని జనాలను అజమాయిషీ చేసేదానికి ఒక వ్యక్తిని పెట్టుకున్నారు, పోలీసు లాంటి వాడిని. అప్పట్లో వాడు పోలీసు అంటున్నాం, అప్పుడు అన్నాం కదా. అట్లా దాన్ని రాజ్యం అంటాం మనం. రాజ్యం ఆధిపత్యానికి వాళ్ళు ఒకరిని పెట్టుకున్నారు. నీ దగ్గర నుంచి డబ్బు, నీ దగ్గర నుంచి సంపదను కొల్లగొట్టుకోవాలంటే నా దగ్గర బలం ఉండాలి కదా. రాజులందరూ అంతే కదా చేశారు. మీ క్యాలెండర్లోనే చెప్పారు. ఫిరంగి వచ్చిన తర్వాత భూస్వామి వ్యవస్థ పోయి పెట్టుబడిదారి వ్యవస్థ వచ్చింది. ఆయుధం పట్టుకున్నాడు, ఆ ఆయుధం పెట్టుబడిదారి చేతుల్లో ఉంది. వాడు భూస్వాములు తోసేసి పైకి వచ్చేసాడు. అయితే బలవంతంగా నిన్ను అణిచిపెట్టడం వాడికి సాధ్యం కాదు కాబట్టి నిన్ను నచ్చజెప్పేదానికి కూడా ఒక పథకం వేసుకున్నాడు. అదే మతం. ఈ మతము, ఈ ఆధిపత్య రాజ్యము రెండు కలిసి సైన్స్ని తన దగ్గర పెట్టుకొని, నేను సైన్స్ అంట, ఇంకొక సామాజిక భాషలో ఉత్పత్తి శక్తుల్ని అంటే పొలాలు, ఫ్యాక్టరీలు, అన్ని సమస్తమైన ఉత్పత్తికి సంబంధించిన బిల్డింగులు, ఎన్ని ఉత్పత్తి వనరులు, ఉత్పత్తి శక్తులు, వీటన్నిటిని వాళ్ళు తమ గుప్పెట్లో పెట్టుకొని రాజ్యం యొక్క అధీనం తీసుకొని ఈ ప్రజలందరికీ చెందాల్సిన దీన్ని కొంతమంది వాడుతున్నారు. వాళ్ళే రంగంలోకి వచ్చి వాళ్ళ వ్యాపారం కోసమే, వాళ్ళ ఆదాయం కోసమే ప్రజలందరికీ ఉపయోగపడేటటువంటి ఆవిష్కరణలకు బదులుగా యుద్ధ ఆవిష్కరణలు, యుద్ధ మందుగుండు సామాగ్రులు, ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అయితే ప్రపంచంలో ఆటం బాంబుల వలన కూడా తెగదనుకుంటే స్టార్ వార్స్, ఆ తర్వాత స్పేస్ షిప్స్, ఆ తర్వాత అంతరిక్షానికి పోవడాలు, ఇవన్నీ తయారు చేసి విపరీతంగా ప్రజలని, నేను ఆదిమ సమాజంలో అందరూ సంపాదించుకొని అందరూ పంచుకునే ఆ తత్వాన్ని వదిలేసి మరొక రకమైన దోపిడీ వ్యవహారంలోకి ఇది వెళ్ళింది. ఈ వెళ్ళే క్రమంలో సైన్స్ మాత్రము తన పాటికి తను అవతలకు ఉపయోగపడుతున్నప్పటికీ తాను సమాజంలో మనుషుల యొక్క భావజాలాల్లో సామాన్య ప్రజానీకానికి కూడా
ఓ గొప్ప చైతన్యాన్ని కూడా కలిగించింది సైన్స్. ఒక గొప్ప చైతన్యాన్ని కూడా కలిగించింది సైన్స్. ఇది వాళ్ళ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేదానికి, దోపిడీ చేసేదానికి వనరుగా వాడుకోబడినప్పటికీ సైన్స్ తన పాత్రని సామాన్య ప్రజలకు కూడా వినియోగపడింది. ఆ వినియోగపడ్డంలో మొట్టమొదట ఆనాటి ఆది మానవుడు నిప్పు కనుక్కున్నాడు, చక్రం కనుక్కున్నాడు. చక్రంలో నుంచి రసాయన శాస్త్రం వచ్చింది. నిప్పులో నుంచి రసాయన శాస్త్రం వచ్చింది. చక్రంలో నుంచి ఇప్పుడున్న మన వాహనాలు ఇవన్నీ రంగంలోకి వచ్చాయి. గతిశాస్త్రం అనేది ముందుకొచ్చింది. ముఖ్యంగా వేట చేసే ఆ జంతువులు తగ్గిపోతే అనివార్యంగా వ్యవసాయానికి మళ్ళారు. వ్యవసాయంలో నేను సింపుల్గా చెప్తాను, వ్యవసాయంలో ఇనుము ప్రవేశం ఎప్పుడైతే వచ్చిందో ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. ఫలితంగా బానిస సమాజం వచ్చింది. బానిస సమాజంలో వ్యాపారం పెరిగింది. వ్యాపారం పెరిగిన తర్వాత అనేక యుద్ధ పరికరాలు వచ్చాయి. రాజ్యము, సైనిక బలగం అనేది ఒక రంగంలోకి వచ్చింది. వాళ్ళు చాలా రకాలైనటువంటి వాటిని అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేసి రాజులు దోపిడీ చేశారు. ఆ తర్వాత ఆవిరి యంత్రం వచ్చింది. ఆవిరి యంత్రం వచ్చిన తర్వాత పరిశ్రమలు వచ్చింది. పరిశ్రమలు వచ్చిన తర్వాత సైన్స్ విపరీతంగా పెరిగింది. పెరిగే క్రమంలో వాళ్ళు కూడా సమాజం మారింది. ఇప్పుడున్న పెట్టుబడిదారి సమాజంలోకి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ అవసరాల రీత్యానే సైన్స్ని ప్రజల దగ్గర కూడా తీసుకుపోయారు. కార్మికుడికి సైన్స్ లేకపోతే వాడు పని చేయించుకోలేడు. జనానికి శాస్త్రీయ అవగాహన కూడా ఉండాలా, ఇచ్చారు. దాన్ని శ్రామికులు పట్టుకొని ప్రశ్నించే తత్వంలోకి వచ్చారు. ఆ సైన్స్నే వాళ్ళు దేనికోసం వాడుకుంటున్నారో దానికి విపర్యంగా వీళ్ళు కూడా వాడుకోవడం మొదలుపెట్టారు. సైన్స్ని ఆ విధంగా ముందుకు పోయే క్రమంలో వాళ్ళ వ్యాపారం కోసం సముద్రయానం మొదలుపెట్టారు. సముద్రయానం కోసం నక్షత్రాలను చూశారు. నక్షత్రాలను చూసి పైన ఏమన్నాయో అనుకున్నారు. అసలు ఈ భూమి ఏంది, సూర్యుడు ఏంది, గ్రహాలు ఏంది అన్నారు. ఆ నుంచి ఒక ఆయన కోపర్నకస్, ఒరే భూమి చుట్టూ అన్ని తిరగడం లేదు, సూర్యుడు చుట్టూ అన్ని తిరుగుతున్నాయి అన్నారు. చర్చికి గొడవ వచ్చింది. వాళ్ళకి శిక్షలు వేశారు. అయినా నిలబడ్డారు. ఆ తర్వాత బ్రూనో ప్రచారం చేశాడు. నువ్వు అనుకున్నట్టు భూమి చుట్టూ ఏం తిరగడం లేదు, మనమే తిరుగుతున్నాం వాటి చుట్టూ, లోకం ఎట్నే ఉంటుంది, అంతా నువ్వే అనుకోబాకండి, ఇంకా చాలా ఉంది నేను లోపల అని వాళ్ళు చెప్పారు. బ్రూనో ప్రపంచం అంతా ప్రచారం చేశారు. ఆయన చంపేసినా కూడా నేను దానికే కట్టుబడతాను అన్నాడు. ప్రయోగాత్మకంగా గెలీలియో భూమి మీద అనేది ఎట్ట తిరుగుతుందో చూపించాడు. ఆయనకు కూడా శిక్ష చేశారు. అయినా సైన్స్ నిలబడింది. నిజంగానే ఉంటుంది. ఆ రకంగా సైన్స్ అభివృద్ధి చెందుతూ, సమాజము సైన్స్ అభివృద్ధి చెందుతూ, దోపిడీకి వాడుకునే సైన్స్ ఒకటి ఉంటే, దోపిడీ నుంచి విముక్తి చెందాలనే సైన్స్ కూడా ఒకటి ఉంటుంది. ఆ సైన్స్ని వాడుకుంటాము. అందుకోసం మనం కృషి చేస్తాము. అందుకనే సైన్స్ని ప్రజల వద్దకు తీసుకుపోవాలంటాము. జనంలో మూఢనమ్మకాలను తగ్గించాలంటాము. వీటన్నిటి దరిమిలా లేటెస్ట్గా డార్విన్ రంగంలోకి వచ్చాడు. డార్విన్ రంగంలోకి వచ్చి ప్రపంచానికి ఒక గొప్ప వెలుగు లాంటి దాన్ని ఇచ్చాడు. అది ఏంటంటే, జీవులు ఉన్నట్టుగా అట్టట్నే లేవు, ఎవడు సృష్టించలేదు. సృష్టివాదం అదే కదా. ఈ భూమి ఎట్నే ఉంది, ఈ చెట్టు ఎట్టే ఉంది, ఈ పొట్టు ఎట్నే ఉంది, ఇది ఎట్టెట్నే ఉంటుంది, ఎప్పటికి ఎట్టెట్నే ఉంటుంది, ఒక ఆయన ఎట్టెట్నే సృష్టించాడని చెప్పారు. అదేం లేదు నాయన. పరిణామ క్రమంలో జీవులు క్రమేణా అభివృద్ధి చెందుతూ ఈ దశకు వచ్చాయి, ప్రతిదీ మారద్ది అని చెప్పాడు. ఆ తర్వాత మిగతా సైంటిస్టులు లంకించుకున్నారు. జీవి మారింది, భూమి మారదా, భూమి కూడా మారద్ది. సూర్యుడు మారదా, సూర్యుడు మారుతాడు. విశ్వం మారదా, విశ్వం మారుతాడు. ఈ టేబుల్ మారదా, అది మారద్ది. పేనా మారదా, ఇంతకుముందు పేనా ఎట్టుంది, ఇప్పుడు పేనా ఎట్టుంది. ఇంతకుముందు పరీక్షలు చేసే పరికరాలు ఎట్టున్నాయి, ఇప్పుడు ఎట్టున్నాయి. ఇంతకుముందు ఇంజక్షన్ ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుంది. ఇంతకుముందు మాత్ర ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుంది. ప్రతిదీ నువ్వు ఇంతకుముందు ఎట్టున్నావు, ఎట్టున్నాను. కాబట్టి ప్రతిదీ మారద్ది. మార్పు అని అంటే లోకం మారదా, ఈ లోకం కూడా ఎట్టొస్తుంది, కొత్త లోకం వస్తుంది. దానంతటి మారద్దా, మన చైతన్యం కూడా తోడు చేయొచ్చు, మనం కూడా దానికి యాడ్ చేయొచ్చు. ఆ మార్పులో మన జోక్యం ఉండాలా. మన జోక్యంతో సవ్యంగా తీసుకుపోవాలా. పాత సమాజం నేను చూసా, అందరూ పనిచేసి అందరూ సేకరించేది. అట్టి లోకాన్ని మనం కాపాడుకోవాలా. ఈ సైన్స్ ఈ క్రమంలో అభివృద్ధి అవుతూ వచ్చింది.
ఆ కోణంలో సైన్స్ని అర్థం చేసుకోవాలి. ఆ రకంగా మనం చైతన్యవంతమై ఈ చైతన్య ధారని మనం ప్రజల్లోకి తీసుకుపోయి ఓ గొప్ప సమాజాన్ని ఆవిష్కరించేందుకు సైన్స్ని ఒక వాహకంగా ఉపయోగపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. మీ క్యాలెండర్లో వేసినటువంటి నేను ఆమూలాగ్రం చదివినప్పటికీ అవన్నీ మీరు చదువుతారని నేను క్లుప్తంగా నాకున్న పరిజ్ఞానాన్ని మీకున్న ఇచ్చాను. అందుకని భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా ఈ శాస్త్రీయ దృక్పథాన్ని, శాస్త్రీయ భావజాలాన్ని, శాస్త్రీయంగా ఈ సమాజాన్ని మార్చడానికి మారుద్దని నమ్మి ఆ రకంగా మీరు కృషి చేస్తారని, అందుకు మీరు చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సైన్స్ విజ్ఞానం గురించి చలపతి గారు చాలా వివరంగా అందరికీ అర్థమయ్యేటట్లు విశదీకరించారు. వారికి ధన్యవాదాలు. సరే, ఈనాటి క్యాలెండర్ ఆవిష్కరణకి చేసినటువంటి పెద్దలు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సోదరులు సోదరిమణులందరికీ కూడా మా యొక్క విజ్ఞాన అభివందనాలు. నా పేరు స్వరాజ్యలక్ష్మి విక్రమ్. మీకు విక్రమ్ గారంటే పాత పరిచయాలలో ఉండే వాళ్ళకి బాగా తెలుసు. గత 35 సంవత్సరాల నుంచి కిషోర్ బాబు గారి పాత వ్యక్తులు ఇంకా నాకు పేర్లు తెలియదు, వాళ్ళందరితో కూడా కలిసి పనిచేసినటువంటి వ్యక్తులను. సమాజం కోసం ఆలోచించి పనిచేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. తక్కువ మంది అనేది కాదు, మనకు కావాల్సింది సంఖ్య ఎంత అనేది కాదు, జ్ఞానం ఎంత పెంచుకున్నాము, దాన్ని ప్రజలకి ఎంత సందేశాన్ని ఇచ్చాము అనేదే ముఖ్యం. నేను మొన్న ఈ విజ్ఞాన వీచికలు అనే బుక్ని రాసినటువంటి వ్యక్తి మన కిషోర్ బాబు గారే అనుకుంటాను. క్యాలెండర్ అన్నింటినీ సమాయత్తం చేసి రాశాను, క్రోడీకరించి. కానీ అది చదివిన తర్వాత నాకు నిజంగా అంటే ఈ బుక్కుని మేము గతంలో కొనుక్కొని వెళ్ళాము, మాకు హైదరాబాద్లో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాం. తర్వాత కొంత మరి అది ఎందుకునో పెండింగ్ అయింది. మాకు స్వేచ్ఛాలోచన అనేటువంటి బుక్ ఉన్నది, మంత్లీ మ్యాగజైన్, దాని దగ్గరికి కూడా వాళ్ళు పంపిస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఈ బుక్స్ని మేము January 26 కుల నిర్మూలన సంఘంలో కూడా పెద్ద సంఖ్యలో వచ్చేటువంటి ప్రజలందరికీ కూడా, సభ్యులందరికీ కూడా ఇస్తూ ఉంటాం. అలాగే నేను ఈరోజు తప్పనిసరిగా ఇక్కడికి హాజరవ్వాలని నేను ఊరు వెళ్ళిపోవాల్సిన దాన్ని ఆగాను. ఎందుకంటే ఇలాంటి బుక్స్ మనము తప్పకుండా, అంటే బుక్కే కాకుండా క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఈ క్యాలెండర్ గురించి అసలు ఇప్పుడు మాస్టర్ చలపతి గారు చెప్పిన తర్వాత నాకు నిజంగా అట్లాంటి మాస్టర్లు కనుక ఉంటే ఇంకా సమాజంలో అభివృద్ధి ఎంతో చక్కగా జరిగేది. అనేక మంది టీచర్లు ఉన్నారు, కానీ వాళ్ళ విజ్ఞానాన్ని, వాళ్ళ సమాజంలో ఉండేటువంటి వాళ్ళ బాధ్యతలను వ్యక్తపరిచే వ్యక్తులు ఈ రోజుల్లో దొరకటం లేదు. అందుకే మేము మా జన విజ్ఞాన వేదిక కానివ్వండి, మానవ వికాస వేదిక కానివ్వండి, ప్రస్తుతము ఈ ఆర్గనైజేషన్లు పనిచేసేవన్నిటినీ కూడా మేము ఏమని కోరుకుంటున్నామంటే ఎక్కువ మందికి ఈ జ్ఞానాన్ని అందజేయడానికి ఈ క్యాలెండర్ అనేది కూడా చాలా బాగా ఉపయోగపడతా ఉంది. ఈ క్యాలెండర్లో జనరల్గా అసలుకి ఇలా కూడా క్యాలెండర్ని ప్రింట్ చేయొచ్చా అనేది నేను గతంలో ఈ పుస్తకాలు అంటే ఈ క్యాలెండర్ని 10 సంవత్సరాల క్రితం, 10 ఇంకా ఎక్కువే అనుకుంటాను, బహుశా 20 ఏళ్ళు అయి ఉండొచ్చు, అంటే 16వ బుక్ ఉంది కదా, ఆ 16 ఆ మధ్యకాలంలో మా వారి దీన్ని తెచ్చినప్పుడు అసలు ఎంత చక్కగా సబ్జెక్టుని పిల్లలకి 5 నిమిషాలలో వాళ్ళ బ్రెయిన్కి ఎక్కించడానికి చాలా ఉపయోగంగా ఉంది. అంటే పెద్ద పుస్తకం అంతా చదవక్కర్లేదు, పిల్లవాడికి 7, 8, 9 తరగతుల పిల్లలకి ఈ సబ్జెక్ట్ గురించి చెప్తే చాలా వాళ్ళకి మనసుకు హత్తుకునేటట్టు ఉంటుంది. ఇప్పుడు మాస్టర్ చాలా చక్కగా చెప్పారు, అంటే మనకి హత్తుకునే విధంగా చెప్పారు, పిల్లలకు కూడా అదే విధంగా మనసుల్లో హత్తుకుంటుంది. పెద్దవాళ్ళు అయిన తర్వాత జ్ఞానాన్ని మనం రిసీవ్ చేసుకోవాలంటే చాలా తక్కువ రిసీవ్ చేసుకుంటాం, అదే పిల్లల్లో అయితే తొందరగా రిసీవ్ చేసుకుంటారు. జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఈ సంవత్సరం క్యాలెండర్లో చక్కగా పరిణామ సిద్ధాంతాన్ని స్టార్ట్ చేసి చెప్పారు. ఎందుకంటే ప్రస్తుతము పరిణామ సిద్ధాంతాన్ని మరుగున వేయాలని మన వాళ్ళంతా చూస్తూ ఉన్నారు మతవాదులు. కాబట్టి అలాంటి వాటిని మళ్ళీ మనము పిల్లలకి తెలియజేస్తే,
మన డార్విన్ చెప్పిన సిద్ధాంతం కరెక్ట్ కదా అనే ఆలోచనలోకి రావాలని మేమంతా కోరుకుంటున్నాం. ఆ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని పుస్తకాల్లోంచి తీసేద్దామని కూడా కొంతమంది అనుకుంటా ఉన్నారు. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా ఇలాంటి క్యాలెండర్ రూపంలో వచ్చింది. పుస్తకాల కంటే కూడా క్యాలెండర్ అయితే ఇప్పుడు నెల చూస్తూ ఉంటాము. ఆ చూస్తూ ఉన్నప్పుడు కొంతనన్నా ఆ జ్ఞానాన్ని పిల్లలు రిసీవ్ చేసుకుంటారు. నేను ఈ క్యాలెండర్ కోసం నేను ఇంకా 4-5 రోజుల ముందే అడిగాను. అప్పటికి ఇంకా ప్రింట్ కాలేదన్నారు. ఎందుకంటే కాలేజీలలో ఇచ్చినట్లయితే ఈ క్యాలెండర్లని కాలేజీలలో ఇచ్చినట్లయితే ఆ పిల్లలకి ఈ చిన్న అసలు ఇప్పుడు ఉండే పిల్లలకి వాళ్ళ సబ్జెక్టు తప్పితే ఇంజనీరింగ్ చదివే కాలేజీలో నేను మొన్న వెళ్తే ఒక కాలేజీకి ఆ ఇంజనీరింగ్ చదివే పిల్లలకి సబ్జెక్టు గురించి తప్పితే రెండవ ఆలోచన రెండవ సమాజంలో ఏం జరుగుతుంది అనే అంశాల విషయంలో కూడా ఏమీ తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి పిల్లలకి ఇవి డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే ఇవి ఉన్నాయి కదా మర్చిపోయాం కదా అని మళ్ళీ రివైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటిలన్నిటినీ ఒక మంచి రూపంలో కిషోర్ బాబు గారు వాళ్ళ బృందం అంతా కూడా తయారు చేశారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగా ఇంకా మున్ముందు ఇంకా అనేక విషయాల్ని అందులో నెల్లూరు జిల్లాని పక్కనే ఉండేటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఉండేటువంటి గొప్ప గొప్ప కవులు వాళ్ళందరి గురించి కూడా తెలియజేశారంటే అవన్నీ మర్చిపోయినారు పిల్లలు. ఆ పిల్లలకి మళ్ళీ రివైజ్ చేయాలంటే ఇలాంటి పుస్తకాలు కూడా మనకు అవసరం. విజ్ఞాన వీచికలు చాలా చక్కగా ఉంది. ఇందులో కవులు రచయితలు మన ఉద్యమాలు చేసినటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు కానివ్వండి, మహిళల కోసం పనిచేసినటువంటి వ్యక్తులు సతీ సహగమనం గురించి అలాంటి అంశాలను ఎంత చక్కగా రాశారు అంటే అదే కాకుండా బ్రూనో సార్ చెప్పేశారు. అవన్నీ ఇంకా నేను మళ్ళీ రిపీట్ చేయక్కర్లా. ఆ అంశాలన్నింటినీ కూడా మళ్ళా మనం రివైజ్ చేసుకోవాలి. అంటే ఎక్కడికన్నా మనం ఒక లెక్చర్ చెప్పేటప్పుడు కానీ ఒక అంశాన్ని చెప్పడానికి వెళ్ళినప్పుడు కానీ మనం ఎలాగైతే ముందుగానే ప్రిపేర్ అవుతామో అలాగా పిల్లలకి ఈ క్యాలెండర్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనేసి నా యొక్క మనదేం కాదు వాళ్ళు తయారు చేశారు. దాన్ని మనమందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కృషి చేస్తామని చెప్పి నేను వీటి గురించే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇవి కొన్ని క్యాలెండర్లు నాకు ఇచ్చినట్లయితే నేను హైదరాబాద్లో తీసుకెళ్ళి కొన్ని స్కూల్స్కి కాలేజెస్కి ఇవ్వడానికి ప్రిపేర్ అయి వచ్చాను. అది ఎంతవరకు ఉన్నాయో తెలియదు, తర్వాత పంపిస్తామని చెప్పి కిషోర్ బాబు గారు వాళ్ళు చెప్తా ఉన్నారు. అలా మీరు పోస్ట్లో వేసినా మంచిదే. ఈ విషయాన్ని తెలియజేయడానికి వచ్చాను. ఇక్కడ అనేక మంది మహిళలు చక్కగా తన పేరేంటో తెలియదు చాలా చక్కగా విజ్ఞానాన్ని గురించి మంచి పాటను పాడారు. అదేవిధంగా మా అడ్వకేటు పార్వతి గారు కూడా వచ్చారు. ఆవిడ ప్రజా పరిరక్షణ సమితి అని ఒక పెద్ద ఆర్గనైజేషన్కి ఆమె కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. అట్లా ఇంకా అనేక మంది ఉన్నారు. అయితే ఇప్పుడు సండే మార్కెట్ అని అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రజల్లో సండే మార్కెట్లో మనం అనుకుంటాం సండే మార్కెట్లో ఇప్పటిదాకా పెట్టుబడిదారి వ్యవస్థలో ఉండేటువంటి బట్టల షాపులు కానివ్వండి ఏదైనా అనుకోండి, అలా కాకుండా సండే మార్కెట్లో ఉండేటువంటి బట్టల షాపులు చూసినట్లయితే ఆ బట్టల షాపుల్లో ఉండేటువంటి వాటికంటే కూడా చాలా బాగా ఉన్నాయి. ఒక నాణ్యతలో ఉన్నాయి బట్టలు. అంతేకాకుండా మనకి రీజనబుల్ రేట్లో కూడా ఉన్నాయి. అది గమనించట్లా ప్రజలు. ఎందుకనంటే ప్రజల్లో హైఫైలో పెద్ద పెద్ద షాపుల పేర్లు చెప్తే ఆ షాపులకు పోతేనే మంచి బట్టలు దొరుకుతాయి, ఇక్కడ దొరకవు అనేటువంటి జ్ఞానాన్ని మనము ఎట్లా పోయిందో అలా పెట్టుబడిదారు వ్యవస్థల్లోకి పైకి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ పనిచేసేటువంటి అంటే ఇక్కడ సండే మార్కెట్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి యజమానులు నేను తెలియజేయడం ఏంటంటే మేము చాలా మందికి కూడా చెప్తా ఉంటాం సండే మార్కెట్లో కూడా బట్టలు చాలా బాగుంటాయి తెచ్చుకోండి మీరు అని చెప్తా ఉంటాం. అంటే మనం చెప్పాలి. ఏ విషయాన్నన్నా మనం చెప్పకపోతే వాళ్ళకి తెలియదు. కొన్నిసార్లు ఒక అబద్ధాన్ని పదే చెప్తే అది నిజంగా తయారై ఉంటాము. వీటిలన్నిటినీ కూడా మనం గమనించుకొని ముందు మనం చేయాల్సింది ప్రజలకి సమాజానికి గొప్ప సేవ చేయాలి, వాళ్ళ కోసం పనిచేయాలి అనేటువంటి దృక్పథంతో ఈనాడు ఇంతమంది ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళల్లో ఉండేటువంటి నిబద్ధత ఈ విషయాలన్నిటినీ కూడా అవగాహన చేసుకొని ఉంటారు. కాబట్టి దీని గురించి మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కిషోర్ బాబు గారు వెంట ఉండి చేస్తున్నారు. అలాగే మా సోదరులు మైనారిటీ సోదరులు అందరూ కూడా పనిచేస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఎన్ని పండుగలు చేసినా కానీ
లక్ష్మి గారు చెప్పినట్టు ప్రజల్లో అవగాహన చాలా వరకు ఉంది, లేకుండా పోలేదు ప్రజల భవిష్యత్తు గురించి. అట్లాగే చలపతి గారు చెప్పినట్టు సైన్స్ గురించి కూడా ప్రచారం జరుగుతూనే ఉంది. జన విజ్ఞాన విద్య తరఫున కానీ లేకపోతే పాఠశాలలో కొందరు ఉపాధ్యాయులు కానీ అందరూ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు మా డ్రైవర్ వద్దోటే మాట్లాడుతూ ఉంటే ఈ వాన వచ్చేది బాగానే ఉంది కానీ ఈ భూకంపాలు ఎట్లా వస్తాయి సార్ అన్నాడు. ఇది చెప్పేసరికి నాకు ఇంకొక ఆయన చెప్పుకున్నాడు, సార్ అంతకుముందు భూకంపం ఎట్లా వస్తుందంటే భూమి మామూలుగా తిరగబడద్దు ఒక్కోసారి, అందుకని భూకంపం వస్తుంది సార్ అని అన్నాడు. సరేలే చెప్పి ఆయన చెప్పే భాషలో ఇప్పుడు చెప్పినట్టే కొంచెం ఈ టైటానిక్ బ్రేక్స్ వాటి గురించి కొంచెం చెప్పినాను. ఆయనకి అర్థమైనట్టు కొంత అనుకున్నాను. అప్పుడప్పుడు ఆయనకి చెప్తూ ఉంటాను. ఆయన ముస్లిం డ్రైవరు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళందరూ చాలా 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 వెనకబడిన ఆలోచనతో ఉంటారు వాళ్ళు. ఈయనైతే మా దగ్గర ఒక 7 సంవత్సరాల నుంచి ఉన్నాడు. సార్ మీ వల్ల నేను కొంచెం మార్పు వచ్చింది సార్, కానీ ఇంట్లో తట్టుకోలేకుండా ఉన్నాను సార్, నేనైనా కానీ ఏదో కొంచెం సర్దుకొని పోతా ఉన్నాను సార్ అని అంటే ఇది చెప్పాడు. అట్లాగే ఆయన చెప్పినట్టు మనం చైతన్యపరిచే కార్యక్రమంలో ఉన్నాం అందరంట. అయితే మా వాకింగ్ అసోసియేషన్లో కూడా ఒక ఆయన అయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏదో పనిచేస్తున్నాడు. చేస్తూ ఇక్కడ వాకింగ్లోకి వచ్చి చెప్తే, సార్ ఇంత ముందు నేను చాలా ఫెరోషియస్గా ఉండేది సార్, ఎవరినైనా సరే నేను ముందర మాట పన్ను కూటాన్ని పెట్టుకున్నాను. ఇప్పుడు మీతో కలిసిన తర్వాత నాకు చాలా మార్పు వచ్చింది సార్. నాకు అలా ఉండకూడదు, మనం చేసే పని మనం చేయాలా అనేది చైతన్యం వచ్చింది సార్ అని చెప్తూ ఉంటాను. కనుక అందరు కాకపోయినా కానీ నువ్వు చైతన్యం వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళని చైతన్య పరిచేటట్లు చేయాల్సిందే. ఇప్పుడు ఎలక్షన్కి వచ్చినప్పుడు చాలా మంది అంటుంటారు వీళ్ళు ఓటర్లు మారాలి అని. నిజమే, ఓటర్లు మారాలి. ఎట్లా మారుతారు వాళ్ళు? మారిన వాళ్ళు వాళ్ళకి చెప్తే మారుతారు వాళ్ళు, అంతేగాని వాళ్ళకి వాళ్ళు తెలియడానికి వస్తుంది. ఏదో చదువుకున్నాడమో లేకపోతే కొంచెం జ్ఞానం వచ్చినవాడమో మనం చెప్పాలి, అంతేగాని తప్పంతా వాళ్ళ మీద పెట్టేసి వాళ్ళు ఎదవాలి కాబట్టి పైన కింద ఉంటారు అని చెప్తూ ఉంటారు. అంత కాదగా, నువ్వు నేను తెలుసుకున్నావు, నువ్వు నలుగురికి చెప్పు, నేను నలుగురికి చెప్తాను, అప్పుడు మార్పు వస్తుంది కానీ లేకుండా రాదు అని చెప్పారు. అట్లా ఏదో మనకు తెలిసినటువంటి అవగాహనతో ఉండేటువంటి విషయాలు మనం చెప్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ క్యాలెండర్లో ఉండే విషయాలు కూడా చాలా వరకు అవగాహనతో ఉంది. ఆ క్యాలెండర్లన్నింటినీ తీసి పెట్టాను. కొన్ని పాత ఎన్ని ఉన్నాయి నేను ఎన్ని పాత అయిపోయినాయి కదా, ఇంకెందుకంటే ఇంట్లో అంటే అదృష్టవశాత్తు ఆ పుస్తకం వచ్చింది కాబట్టి లేకపోయినా కానీ నేను పుస్తకంతో అవన్నింటినీ అవగాహన చేసుకుంటూ ఈ పాఠశాలలో చెప్పినట్టు పాఠశాలలో తీసుకుపోయి ఇస్తాను, అందరికి ఇస్తాను. దాంతో మన కార్యక్రమం మనం చేయగలుగుతాము. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషం. బాంసాది గారికి ధన్యవాదాలు. ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణ తర్వాత అందజేయాలని చెప్పి సభ్యులందరినీ కోరుకుంటున్నాం. ఇప్పుడు మార్కెట్ అధ్యక్షులు మొదలుచేసి సుషాబాబు గారు మాట్లాడతారు. అధ్యక్షులు, మేము ఈ ప్రయత్నం ఈ క్యాలెండర్ వేయడం అనేది మొదలుపెట్టినప్పుడు దీనికి ఏ రకమైన స్పందన వస్తాయి అనే ఒక జంపుతూనే బయలుదేరాం. జంపుల మధ్యనే ధైర్యం చేశాం. స్వరాజ్యలక్ష్మి గారు చెప్పినట్టు నేను కొన్ని క్యాలెండర్లు చూసిన తర్వాతనే ఈ క్యాలెండర్ రూపకల్పనకు సంబంధించిన ఆలోచన చేశాను. అంతకుముందు మహానుభావుల క్యాలెండర్ అని ఒక క్యాలెండర్ కొన్ని సంవత్సరాలు వేశారు హైదరాబాద్ నుంచి. అందులో హేతువాద ఉద్యమంలో పనిచేసిన ఈ వాళ్ళని పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి వేసి ప్రచారం చేశారు. ఆ క్యాలెండర్లు చూసిన తర్వాత మనం దాన్ని ఇంకొక రూపంలో ఇంకొంతమందిని ఎందుకు ప్రచారం చేయకూడదు అంటే, మేము అసలు
91లో సండే మార్కెట్ తగలబెట్టినప్పుడు ఒక రకమైన వాతావరణం మధ్యలో ఆ తగలబెట్టడం జరిగింది. అంటే రాజీవ్ గాంధీ హత్యని చేసింది తమిళులు కనుక తమిళ ఆస్తులను దేశవ్యాప్తంగా ధ్వంసం చేస్తాం, ఇది ఒక దీనిగా జరిగింది. అయితే తమిళులు వేరు, తెలుగు వాళ్ళు వేరు, లేకపోతే పంజాబీలు వేరు, ఇతరులు వేరు అనేటి దీన్ని మనం కోరుకుంటున్నాము. లేకపోతే రాజ్యాంగం చెప్పినట్టు జాతీయ సమగ్రత రోజు బళ్ళలో చెబుతారు, ఎండలో నిలబెట్టి ప్రతిజ్ఞ చేపిస్తారు. నిజంగా ఆ భావాలే కనుక ఎక్కితే ఇటువంటి సంఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయి? ఎవరో చంపితే చంపిన వాళ్ళకి చర్య తీసుకోవడం వేరు, దానికి తమిళులందరినీ బాధ్యత చేయడం వేరు. ఇందిరాగాంధీని చంపారు సిక్కులు, మొత్తం సిక్కుల ఆస్తులన్నీ 84లో ధ్వంసం చేశారు. అదే పరిస్థితిని మళ్ళీ 91లో ఎదుర్కొన్న తర్వాత మేము ఈ క్యాలెండర్ తేబోయే ముందు పాకెట్ క్యాలెండర్లు వేసాము. ఆ క్యాలెండర్ల మీద ఒకవైపు గురజాడిని, ఇంకోవైపు పెరియార్ని వేసాం. అంటే కులాలు మతాలు మాసిపోతాయి, మానవత్వమే నిలబడుద్ది, ఈ జాతులు అనేటి వివక్ష అనేది అనవసరమైంది, ఇది ఉండదగంది అనే సందేశాన్ని ఇచ్చాం వాటిలో. అట్లా ఈ క్యాలెండర్ రూపొందించేటప్పుడు కూడా మొదటి సంవత్సరం మేము ఏం చేసాము అని అంటే 6 తమిళ ప్రముఖుల్ని 6 తెలుగు ప్రముఖుల్ని పరిచయం చేస్తూ క్యాలెండర్ మొదలుపెట్టాం. ఆ మొదలుపెట్టిన తర్వాత క్రమంగా శాస్త్రవేత్తలను పరిచయం చేసాం, తెలుగు ప్రముఖుల్ని, రచయితల్ని, ఇంకా మిగిలిన సామాజిక రంగాల్లో పనిచేసే వాళ్ళు పరిచయం చేసాం. విద్యారంగంలో ప్రత్యేకించి కొత్త రకమైన చదువులు చెప్పడం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళని పరిచయం చేసిన తర్వాత ఆరోగ్యం మీద వేసాం, మూఢనమ్మకాల మీద వేసాం. అట్లాగే ఆహారానికి సంబంధించిన ఆహారానికి ఆరోగ్యానికి మధ్య సంబంధం ఏమిటనే దాని మీద వేసాం, కరోనాకి సంబంధించిన దాని మీద వేసాం. ఇట్లా ఎన్నో వైవిధ్యపూరితంగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకమైన క్యాలెండర్ తెచ్చాం. ఈ పుస్తకం చదివిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మొన్న ఆదివారం సాయంత్రం నాకు కలిసినప్పుడు మాట్లాడుతూ కిషోర్ గారు, నేను ఆ పుస్తకం చదివాను, మీరు చేసిన కృషి చాలా గొప్పగా ఉంది, అయితే నాకు ఒక అనుమానం, కొంచెం మీ నుంచి అడుగు తెలుసుకోవాలనుకుంటున్నాను నేను అన్నాను. ఏమిటి చెప్పండి అంటే సండే మార్కెట్ తరఫున మీరు వేస్తున్నారు కరెక్టే, సండే మార్కెట్ వాళ్ళు ఎంతవరకు తెలుస్తుంది? ఇప్పుడు ఈ క్యాలెండర్లో మీరు వేస్తున్న సబ్జెక్టు అసలు వాళ్ళకి ఏమైనా దీనికి సంబంధించిన పరిజ్ఞానం ఏమైనా ఉందా అని అడిగారు. ఇప్పుడు మీరు చెప్పాలి. మీరంతా మొదటి సంవత్సరం క్యాలెండర్ ఇచ్చినప్పుడు మీరు కస్టమర్లకి ఇవ్వబోతే మీకు వచ్చిన ఎదురొచ్చిన వాదన ఏమిటి అని అంటే, ఏదో దేవుళ్ళ బొమ్మలో ఇంకోటో ఇస్తే సరే కానీ మీరేదా ఇటువంటి క్యాలెండర్ ఇస్తున్నారు అని చెప్పి అన్నారు, తీసుకోవడానికి అంత సుముఖంగా లేరు జనము అని చెప్పి మీరంటే నేను ఒకటే చెప్పమన్నాను మిమ్మల్ని. ఏమని అంటే, అసలు దేవుళ్ళు కాదయ్యా, ఈ క్యాలెండర్లో మేము వేసిన వాళ్ళే అసలు దేవుళ్ళు, వీళ్ళు సమాజానికి గొప్ప సేవ చేసిన వాళ్ళు, మానవ జాతికి గొప్ప సేవ చేసిన వాళ్ళు, కాబట్టి మేము నిజంగా సేవ చేసిన వాళ్ళని చూపిస్తున్నాం మీకు అని చెప్పండి అని చెప్పారు. అప్పటి నుంచి మొదలుపెట్టి సినిమా మీద కూడా మనం క్యాలెండర్ ఇస్తాం. అనేక విషయాలని సమాజంలో టచ్ చేస్తూ సినిమా కూడా ఆల్టర్నేటివ్ సినిమా ఏమిటి అనేది దానికి కూడా పోయాం. అయితే మనం చేస్తున్న పని ఏమిటి అని అంటే, నేను ఆయనకదే చెప్పాను, మేము క్యాలెండరు వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలుస్తా అన్నటువంటి ప్రశ్న మీరే కదా నన్ను ఇంత ముందు కొంతమంది కూడా వేశారు. అయితే వాళ్ళకి మా మీద నమ్మకం ఉంది, దీనికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళుగా మేము రాస్తున్నాము చేస్తున్నాము అని అంటే ఖచ్చితంగా ఇది విలువైందే అని చెప్పి నమ్మకం ఉంది. అయితే ఈ నమ్మకంతోనే మేము వదిలిపెట్టడం అనేది కాకుండా, ఏం వేస్తున్నాము, ఏం చెప్పాలి, మీరేం అర్థం చేసుకోవాలి అనే దానికోసం కూడా ప్రతి సంవత్సరం మేము మీటింగ్ పెడతాము క్యాలెండర్ విడుదలయ్యే సందర్భంలో. అందువల్ల ఎక్కడ దాకా వచ్చారు ఇప్పుడు అంటే, కస్టమర్లు ఈ సంవత్సరం క్యాలెండర్ ఇవ్వడం లేదే, ఏమి ఇంకా రాలేదా అని మిమ్మల్ని అడిగే దగ్గరికి వచ్చారు. మీరు నేను కలిసినప్పుడు ఈ సంవత్సరం క్యాలెండర్ ఏంటి సార్, ఏ సబ్జెక్టు మీద ఆలోచిస్తున్నారు అని చెప్పి మీరు అడిగే దగ్గరికి వచ్చారు. అందువల్ల ఇది ఒక విభిన్నమైనటువంటి దీనిగా వచ్చింది. మధ్యలో ఒక 2 సంవత్సరాలు చిన్న క్యాలెండర్లు వేసాము. చిన్న క్యాలెండర్లు వేసినప్పుడు రాష్ట్రం అంతా నాకు ఏమిటంటే, మీరు మీ వరబడి తగ్గింది సార్, మళ్ళీ మీరు పెద్ద క్యాలెండర్ వేయాలని చెప్పి అడిగారు. సరే, ఈ సంవత్సరం మళ్ళీ క్యాలెండర్ రూపకల్పన చేసినప్పుడు పోయినసారి సైజు కంటే పెంచి ఈసారి గతంలో వేసిన పెద్ద క్యాలెండర్ల సైజుని పెంచాం. సరే, 40 ఏళ్లుగా
ఫంక్షన్ జరిగేటప్పుడే ఈ విజ్ఞాన వీచికల పుస్తకం వస్తే బాగుంటుందని అనుకున్నాను, కానీ దానికి సంబంధించిన డిజైనింగ్ రూపకల్పన అంతా ఆ రోజు పూర్తి కాలేదు. అందువల్ల ఆ తర్వాత దాన్ని తెచ్చి పోయిన నెలలోనే దాని ఆవిష్కరణ కూడా ఇదే హాల్లోనే జరిగింది. అంటే మనం చేసేది ఏదైనా పర్పస్ఫుల్గా చేయడం, అంటే ఒక ఉద్దేశపూరితంగా ఒక ప్రయోజనం నెరవేరడం, ఇది కావాల్సింది. ఇప్పుడు ఎందుకంటే చాలా సైన్స్ సంస్థలు కూడా ఉన్నాయి మనకంటే, చాలా పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి. క్యాలెండర్ వేసారు, నేను చూశాను. ఏమిటి పరిస్థితి అంటే ఎవరియో డెంటల్ హాస్పిటల్ డాక్టర్తో ఇంకోరితో అడ్వర్టైజ్మెంట్ వేసి ఆ అడ్వర్టైజ్మెంట్ లేకుండా క్యాలెండర్ వేయలేని దుస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఖర్చు అయింది, ఆ ఖర్చుని ఆ మెంబర్లు పెట్టుకోవచ్చు కదా తలా కాస్త, ఆ పెట్టుకునే దగ్గరికి రాలేకపోతున్నాం. కానీ మార్కెట్లో చిన్న కమిటీ అయినా మీరు తలకొక 1000 రూపాయలు వేసుకోండి, ఆ లెక్క వేసుకోండి, 1 లక్ష రూపాయలు దీనికోసం కేటాయించండి అని చెప్పి నేను మీకు అర్థించాను. మీరు ఈ 15 ఏళ్ళుగా 1 లక్ష రూపాయలు దీనికోసం కేటాయిస్తూ వస్తూ ఉన్నారు. అందుకని మనం ఎవరి అడ్వర్టైజ్మెంట్ లేకుండా మన సంస్థకు సంబంధించిన లోగోతోటే దీన్ని వేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో చూస్తే నాకు ఇంకెక్కడ ఈ తరహా దీంట్లో ఇది లేదు. మనం క్యాలెండర్ వేసిన తర్వాత 1-2 సంవత్సరాలు కొంతమంది వేశారు ఇదే మోడల్, దీన్ని ఇదిగా తీసుకోవాలి, అయితే కొనసాగించలేకపోయారు. మనం చేసుకున్నది ఏమిటంటే ఇప్పుడు ఈ క్యాలెండర్ రూపొందించేటప్పుడు కూడా నేను డిజైనింగ్ స్టేజ్లోనే చాలా మందికి పెట్టాను, వాట్సాప్లో పెట్టిన తర్వాత వాళ్ళని మోటివేట్ చేశాం. ఇది మీరు కూడా స్కూల్లో చేస్తే బాగుంటుందని, అంటే ఖరీదు చెబితే మేము కొనుక్కుంటాము, మేము గుంటూరు జిల్లా వాళ్ళైతే మేము 1200 కాపీలు జిల్లాలో ఉన్న స్కూళ్ళకి ఇచ్చేస్తాము, మా కోసం కూడా వేయించండి అని అంటే 15 రూపాయల లెక్కన వాళ్ళకి ఇచ్చేటట్టుగా ఈ ప్రింటింగ్ చేయబోయే పూట వాళ్ళు ఆర్డర్ పెడితే 8,000 వేసేది కాస్త 9,000 మళ్ళీ పెంచి కూడా పబ్లిష్ చేసే రోజు పెంచాం. అట్లా ఇది తెలిసే కొద్దీ మాకు కొంత ఏంటి, మాకు 200 ఏంటి, మేము పంచుకుంటాము, మేము చేసుకోదాము అనేవాళ్ళు కూడా ఎదిగారు. అందువల్ల క్యాలెండర్ అనేది అంటే నేను మధ్యలో ఒక దశలో క్యాలెండర్ కంటే నన్ను కొంతమంది ఏమడిగారంటే మీరు క్యాలెండర్ డేట్లతో వేసి చిన్న పుస్తకంగా ఇవ్వచ్చు కదా, మీరు రాసే సమాచారం ఇదంతా క్యాలెండర్లో నేరుగా చదువుకోవడం కూడా కష్టమే కదా అని కూడా అడిగారు. అడిగితే నేను వెనక్కి మళ్ళీ పోవాలని ప్రయత్నం చేశాను, ఈ క్యాలెండర్ రూపంలో కాకుండా ఒక పుస్తకంగా వేద్దామని చెప్పి. అయితే నాకు కొంతమంది ఎదురొచ్చారు, వాళ్ళు చేసిన నాతో చేసిన వాదన ఏమిటంటే పుస్తకం ఇస్తారు, మీరు పుస్తకం ఎక్కడికి పోయింది, మేము చదివిన తర్వాత అల్మార్లోకి పోయింది, అది ఇంకోటికి అందదు కదా. మీరు క్యాలెండర్ ఇచ్చారు, క్యాలెండర్ మేము ఎక్కడ పెట్టుకుంటాము, ఇంట్లో గోడకి తగిలిస్తాం, బడిలో గోడకి తగిలిస్తాం, మా ఇంటికి చుట్టాలు వస్తారు, చుట్టాలు వచ్చిన ఇంటి వాళ్ళు ఆ క్యాలెండర్ చూస్తారు, ఏందో ఇది కొత్తగా ఉంది, వెరైటీగా ఉంది, అసలు ఏందని చదువుపోతారు. ఒక స్కూల్కి పోతారు, స్కూల్లో పిల్లలు చదువుతారు, టీచర్లు చదువుతారు, స్కూల్కి వచ్చిన ఇంటి వాళ్ళు ఆఫీసర్లు చదువుతారు. కాబట్టి గోడ క్యాలెండర్కి మీరు చేస్తూ ఉన్న ఇది ఏదైతే ఉందో దీని ప్రత్యేకత దీని గురించి మీరు పుస్తక రూపంలోకి మారద్దు అని చెప్పి నాతో గట్టిగా పట్టుబట్టి నన్ను మళ్ళీ వెనక దివచ్చు క్యాలెండర్ వేసేయడానికి నన్ను ఒప్పించారు. అందువల్ల ఇది దీంట్లో ఎంత విషయం చెప్తామంటే ఇది రాసే క్రమంలో నేను క్యాలెండర్లో చూపించకుండా ఈ డిజైన్లో రాసిన దాన్ని పెట్టాను. పద్మని ఇంత సబ్జెక్ట్ క్యాలెండర్లో వస్తుందా ఇది అనుమానం వాళ్ళకి, అంటే వస్తుందయ్యా బాబు మేము దానికి ఇచ్చేస్తామని అంటే చక్కగా మనం రాసినంత. అందుకని ఈ పుస్తకంలో ఒక ఆయన రాశాడు, సైకా బాలాజీ అని, కలకత్తా ఆయన, ఒక్క అంగుళం కూడా వీళ్ళు వదిలిపెట్టరు క్యాలెండర్లో, అంత ఖాళీ లేకుండా ప్రతి అంగుళాన్ని సమాచారంతో ముగిపుచ్చుతారు అని. నిన్న చివరిలో ముగిపించేటప్పుడు కూడా పైన తేదీల దగ్గర ఖాళీలు వస్తే ఆ ఖాళీల్లో కూడా కొన్ని ప్రొజెక్టులు కొన్ని పుస్తకాలు పెట్టాం, సైన్స్ సంబంధించిన విషయాలు పెట్టాం. అంటే ఇది వీలైనంతగా విజ్ఞానాన్ని ఇవ్వాలనేది మన కోరిక. ఈ ప్రయోగంలో ఈ 15-16 ఏళ్ళుగా మనం చేసినది సక్సెస్ అయ్యాం. ఆ పుస్తకం చూసిన తర్వాత కూడా చాలామంది ఇంత చేశారా, ఇంత సమాచారాన్ని మీరు క్యాలెండర్ ద్వారా ఇచ్చారా అని ఆశ్చర్యపోయారు. అది పిల్లలకి ఏ ఇంట్లోనైనా పెట్టుకుంటే పిల్లలకు ఉపయోగపడుతుందని, స్కూల్కి అయితే స్కూల్లో పిల్లలకు అనేక విషయాలు చెప్పడానికి ఇది చేస్తుంది. ఏదన్నా ప్రసంగాలు చేయాలంటే కూడా ఆ పుస్తకం దగ్గర ఉంటే ఏ విషయం మీదనైనా తీసుకొని మాట్లాడేసేయచ్చు, ప్రసంగం తయారు కావు.
పెద్ద కష్టమైన విషయం కాదు. అందువల్ల దీని వెనకాల మేమేదో సింగిల్గా ఒకళ్ళని చేస్తూ ఉన్నట్టుదే కాదు. ప్రధాన రూపకల్పనలో మేము భాగస్వాములు అయినప్పటికీ కూడా లెనిన్ నాకు ఈ 16 సంవత్సరాలుగా దీనికి సంబంధించిన రూపకల్పనలో ఎడిటర్గా చేదోడు వదోడుగా ఉంటూ ఉన్నాడు. రాష్ట్రంలో అనేక చోట్ల నుంచి అనేక మంది దీనికోసం సమాచారం ఇవ్వడము, ప్రూఫ్లు చూడడము. మన ఇస్లాం గారు ఉన్నారు, ప్రూఫ్ చూసి కిషోర్ గారు పలానా చోట తప్పు ఉంది చూడండి అని చెప్పి పెడతారు. ఇప్పుడు కూడా అమెరికాలో ఉన్న ఆయన నాకు మొత్తం క్యాలెండర్ అంతా చూసి ప్రూఫ్లు దిద్ది ఇదిగో పలానా చోట సాధించాలని చెప్పి పెట్టారు. అందువల్ల ఎంతోమంది శ్రమ, ఎంతోమంది ఇన్వాల్వ్మెంటు ఈ క్యాలెండర్ రూపకల్పనలో ఉంది. అది ఎంత చిన్నదైనా కావచ్చు, కానీ అనేక మంది ఇన్వాల్వ్ అయ్యి చేయడం అన్నది దాని ద్వారా దీనికి ఒక పరిపుష్టి, సమగ్రత వస్తూ ఉంది. ఉన్న స్థలంలో ఉన్నంత సమాచారాన్ని ఇవ్వడం అనేది చేస్తూ ఉన్నాం. అందువల్ల మీరు ధైర్యంగా ఈ క్యాలెండర్లని కస్టమర్లకి ఎక్కడైనా కానీ ఇదిగో ఇది మీరు చదవండి అంటే, మీరు తమిళ్లో దీంట్లో మీరు తెలుగు మీరు చదువుకోలేకపోయినా మీరు ఇళ్లలో మీ పిల్లల్ని చదివించే ప్రయత్నం చేయండి. కస్టమర్లకు ఇచ్చి ధైర్యంగా ఇది మేము చూస్తూ ఉన్నది సమాజానికి సంబంధించింది. పోయినసారి సభలో విడ బాలసుబ్రహ్మణ్యం వాళ్ళు కూడా చెప్పారు, ఈ పుస్తకంలో ఉన్న ఏ సమాచారాన్నైనా మీరు అథెంటిక్గా అంటే ఇది నిజమో కాదో మళ్ళీ మనం వెరిఫై చేసుకోవాలి కదా అనే అనుమానం లేకుండా దీన్ని అథారిటేటివ్ సమాచారంగా తీసుకోవచ్చని కూడా వాళ్ళు మాట్లాడారు. ఎందుకంటే ఏ విషయాన్నైనా రాసేటప్పుడు అంత చెక్ చేసుకొని అంత శ్రద్ధ పెట్టి దాదాపుగా అచ్చుతప్పు కూడా ఒక అక్షరము 2 అక్షరాలు దోషాలు ఎక్కడన్నా తప్పిదారి పడడం తప్ప దాదాపుగా మాకేంటంటే ప్రింటింగ్కి ప్రెస్కి ఎక్కబోయే గంటల ముందు వరకు దానికి సవరణలో మంటో చెడ్డో చేసేంత జాగ్రత్తలు తీసుకోకపోతే ఏ రకమైన అచ్చుతప్పులు లేకుండా కూడా ఈ క్యాలెండర్ అందంగా డిజైన్ చేయడం అనేది అయింది. ఈ సంవత్సరం కూడా క్యాలెండర్ చూడగానే నాకు అంటే ప్రింటింగ్ ఎట్లా వచ్చిందోనే నేను ఇదవుతూ ఉన్నాను. క్యాలెండర్ చూసిన తర్వాత అచ్చు కూడా చక్కగా చేశారు. హైదరాబాద్లో గొర్రెపాటి రమేష్ గారని ఆయన యూనిక్ ప్రింటర్స్ ఆయన మనకి ఈ అచ్చు చేసి పెట్టారు. నేను సోమవారం రోజు మేము మెయిల్ పెట్టించి ఇక్కడ కూర్చొని ఏం చేద్దాము అంటే మీటింగ్ గురువారం పెట్టుకుందాం, ఎందుకంటే అందరికీ వ్యాపార టైం ఇది. ప్రతిసారి ఏం చేసేవాళ్ళమంటే వ్యాపారం మొదలు కాకముందే 15వ తేదీకి ముందే క్యాలెండర్ ఆవిష్కరణ పెట్టి అంటాడు. ఈసారి డిజైనింగే ఆలస్యమైంది కనుక లేట్ అయిపోయింది. మరి పెట్టగలుగుతామా లేదా అనే ప్రశ్న కూడా వచ్చింది. వచ్చిన తర్వాత మన వాళ్ళు చెప్పింది ఏమిటంటే, కాదు క్రిస్మస్ అయిపోయిన తర్వాత పక్క రోజు కాస్త ఢిల్లీ ఉంటుంది పెట్టుకునే ఆలోచన చేద్దాము అని చెప్పి నిర్ణయించారు 26వ తేదీ. నేను ఆయనకి సమాచారం పెట్టాను 26వ తేదీ మీటింగ్ పెట్టుకున్నామని చెప్పి సమాచారం పెట్టగానే ఆయన నాకు పద్యం పెట్టాడు, ఆరంభించరు నీచ మానవులు అని పద్యం పెట్టి నేను మీకు అందిస్తాను ఏమైనా కానీ మీ ఆవిష్కరణ సౌకర్యం చెప్పి చేశారు. రాత్రి 250 కాపీలు బస్సులో వేసి మనకి ఈ సభకి అందించారు. అందువల్ల దీని రూపకల్పనకు సంబంధించిన దాంట్లో అనేక మంది పాల్పంచుకుంటూ దీనికి సంబంధించిన కృషిలో భాగస్వాములు అవుతున్నారు. మీరు ఆర్థికంగా ఏమీ వెనక్కి తగ్గకుండా దీనికి సంబంధించిన పెట్టుబడిని ఇచ్చేస్తూ ఇది ఒక పర్పస్ఫుల్ మీనింగ్ఫుల్ క్యాలెండర్గా అంటే దీనికి ఆయన రాసింది థీమ్ క్యాలెండర్ అని పెట్టారు. థీమ్ అంటే దీనికి ప్రతి సంవత్సరం ఏదో ఒక సబ్జెక్ట్, దీని కంటెంట్ ఏదో ఒక సూత్రం, ఏదో ఒక థియరీ ఉంది అనేది దీన్ని కూడా చెప్పి రాశారు. అందువల్ల థీమ్ క్యాలెండర్ని వేస్తూ ఉన్న చాలా దీర్ఘకాలంగా వేస్తూ ఉన్న సంస్థలు ఆంధ్ర రాష్ట్రంలో ఏమైనా ఉన్నాయనంటే అందులో సండే మార్కెట్ కమిటీకి ఆ ఖ్యాతి ఇచ్చింది. ఇది దీన్ని కొనసాగించే దానికి ఒక క్యాలెండర్గా న్యూ ఇయర్ గిఫ్ట్గా ఏదో ఇవ్వడం అనేది కాకుండా, ఎందుకంటే షాపుల్లో పోతే కస్టమర్లకి పరిస్థితి ఎట్లా వచ్చిందంటే 1కి 10 క్యాలెండర్లు చేతికి వచ్చేస్తాం, వద్దులేవయ్యా అని అనుకొని నెట్టేసుకొని పోయే దగ్గరకు వచ్చింది. కానీ మన క్యాలెండర్కి ఆ పరిస్థితి లేదు. మీరు ఇస్తే చాలు, ఇస్తారా ఉన్నాయా అని అడిగేంత అంత డిమాండ్ మనకు ఉంది. ఆ డిమాండ్ రావడానికి కారణం ఏంటంటే దీని వెనకాల వైజ్ఞానిక అంశాలు ఉంటాం. ఈ క్యాలెండరు
ఏదో గోడకి తగ్గించుకోవడం స్టేజీలు చూసుకోవడం అనేది కాకుండా, అంటే నన్ను చాలామంది చేశారు, మీరు కూడా చేసింది ఏంటంటే తిథులు వర్జాలు లేకపోతే ఎట్లా, ఇళ్లలో ఏదైనా చూసుకోవాలి కదా అని అంటే పెట్టమని చెప్పి. ఎందుకు అంటే నక్షత్రాల ప్రకారం తిథులు చూసి పెళ్లిళ్ళు చేస్తున్నారు. అసలు దానికి ఈ పెళ్లి నక్షత్రానికి ఏమైనా సంబంధం ఉందా? సైన్స్ ప్రకారం పోతే ఆ నక్షత్రం ఎంత దూరంలో ఉంది, ఆ నక్షత్రం దగ్గర నుంచి కాంతి భూమికి ఎంతకాలం పట్టుద్ది చేరడానికి. అందువల్ల మనం ఆ నమ్మకాలను, మూఢనమ్మకాలు అంటే సైన్స్ వచ్చే కొద్దీ ప్రతి వాళ్ళు ఎట్లా తయారయ్యారంటే విజ్ఞానం ద్వారా వచ్చే ప్రయోజనం కావాలి, మాట్లాడడానికి వీటికి మైక్ కావాలి, ఫోటో తీయడానికి కెమెరా కావాలి, వీడియో తీయడానికి కెమెరా కావాలి, ఇంకా చల్లగా ఉండడానికి ఏసీ కావాలి. కానీ ఈ సైన్స్ ఎక్కడి నుంచి అభివృద్ధి అయింది? ఇంత సుఖవంతంగా మనిషి ఎట్లా జీవించగలుగుతున్నాడు? ఈ జీవించడం వెనకాల ఎంతమంది శ్రమ. కరెంటు తయారు కావడానికి బొగ్గు గనుల్లోంచి ఎంతమంది కార్మికులు తోగుతున్నారు? ఆ కరెంటు లైన్లు వేయడానికి కొండల్లో గుట్టల్లో ఎంతమంది చచ్చిపోయారు ఆ లైన్లు వేస్తూ. ఇవన్నీ మనకు గుర్తుండాలి. అందుకే నేను చెబుతుంటా, అన్నం తినేటప్పుడు అన్నం వృధాగా పడేయడం అనేది నీకు సోషల్ మీడియాలో పడి మధ్య వచ్చింది. ఒక హోటల్లో మనవాళ్ళు పోయి కూర్చొని తిన్నారు. తిని ప్లేట్లో సగం వదిలేసేసి లేచారు. లేస్తే ఆ హోటల్ ఆయన ఏం చేశారంటే వీళ్ళు కట్టిన బిల్లుకి బదులుగా $4,000 ఎంతో పెనాల్టీ వేసేశాడు. ఇదేందా నువ్వు పలానా పదార్థం పలానా ఖరీదు అని చెప్పావు, దాని ప్రకారం మేము కట్టాము, నువ్వు మళ్ళీ పెనాల్టీ ఏంటి అని అంటే, అయ్యా తిండి గింజలు ఊరకే రావు, నీకు అవసరం ఏంటే తినాలి, నువ్వు డబ్బుతో పలవడం సరైనది కాదు, నువ్వు ఊరకే వదిలిపెట్టిపోతున్నావు కనుక నీకు పెనాల్టీ వేస్తాం. మా దేశపు సంస్కృతి సంస్కారం ఇది, వదిలిపెట్టడానికి వీల్లేదు అని చెప్పారు. ఇది కుటుంబాల్లో నేర్పాల్సిన సంస్కృతి. మన కుటుంబాల్లో కూడా, చిన్న కుటుంబాల్లో కూడా ఏం చేస్తున్నాం, పిల్లలకి పెడతాము, వదిలేస్తాము. అంటే తల్లి ఏమి చేస్తే గారాబంగా ఇంకా కాస్తండ్రా ఇంకా కాస్తండ్రా అని చెప్పి ఉంటుంది. ఏ పదార్థమైనా, ఒక కరెంటు కానీ, ఒక నీళ్లు కానీ, ఒక ఆహారం కానీ, ఏదైనా కానీ తయారు కావడం వెనకాల శ్రమ ఉంది. శ్రమని గౌరవించాలి. ఏది వృధా కావడానికి వీల్లేదు. నీకు అవసరం లేదు, లైట్ ఆపేయి. ఇంకో చోట పొలంలో నీళ్లు కట్టుకోవాల్సిన రైతు ఉపయోగించుకుంటాడు, ఇంకో పరిశ్రమ నడవాల్సిన దగ్గర కరెంట్ ఉపయోగపడదు. ఈ స్పృహ అందరిలో పెరగాల్సిన అవసరం ఉంది, డబ్బుతో పలవడం కాదు. అందుకనే మొదటి పేజీలోనే మనం అసలు శ్రమతోటే మనిషి పుట్టాడు, శ్రమే మనిషిని ముందుకు నడిపిస్తుందని చెప్పాము. అందువల్ల ఈ శ్రమకున్న గౌరవాన్ని చాటి చెప్పడం, దాన్ని మన జీవితంలో గుర్తించడం, దానికి సంబంధించిన సంస్కారాన్ని పెంచడం అనేది సెంటర్గా ఈ క్యాలెండర్ని మనం రూపొందించాం. మొత్తం వైజ్ఞానిక శాస్త్రాన్ని అంతా కూడా ఈరోజు పెట్టుబడిదారీ వర్గాలన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టుకొని అణుబాంబులు సృష్టించి అణుబాంబులతో ఇచ్చేస్తున్నారు. అరగోపాలు ఒకరోజు ఒక వ్యాసంలో రాశాడు, వీళ్ళంతా అమెరికాకు పోయారట. పోతే అమెరికాలో ఒక ఆయుధాల ఫ్యాక్టరీ, అమెరికాలో ఉండే పరిశ్రమలన్నీ ఆయుధాల ఫ్యాక్టరీ. ఆయుధాల ఫ్యాక్టరీకి సంబంధించిన ఆయన డిన్నర్ ఇచ్చాడు. వీళ్ళకి డిన్నర్ ఇస్తే ఆ డిన్నర్లో ఈయన అడిగాడు, అవునయా మీరు ఆయుధాలు తయారు చేస్తున్నారు, సరే ఆయుధాలు కొనేవాళ్ళు ఉండాలి కదా, మరి ఎట్లా చేస్తున్నారు అని అడిగాడు. అంటే ఆ ఫ్యాక్టరీ ఆయన చెప్పింది ఏంటంటే, మేము తయారు చేసేది ఆయుధాలనే కాదండి, ఆయుధాలు అమ్ముడు పోయేటువంటి యుద్ధాలను కూడా తయారు చేస్తామని చెప్పి. ఈరోజు తాజాగా ప్రపంచంలో పాలస్తీనా ఇజ్రాయెల్ దాడులు మనం చూస్తూ ఉన్నాం. పాలస్తీనా మీద దురహంకారపూరితమైన దాడులు, అది సిరియా మీదకి, లిబియా మీదకి, ఇంకో దాని మీదకి, ముస్లిం ప్రపంచం అంతటి మీదకి చూస్తూ ఉన్న పరిస్థితిని చూస్తున్నాం. 3.5 ఏళ్లుగా రష్యాకి ఉక్రెయిన్కి మధ్య యుద్ధాన్ని రగిల్చి అమెరికా వాడు, నాటో కూటమి మొత్తం ఈ రోజున లక్షల మంది చావులకి, మొత్తం ఆస్తి విధ్వంసాలకి, లైబ్రరీల విధ్వంసాలకి, హాస్పిటల్ విధ్వంసాలకి అన్నిటికీ కూడా ఇచ్చేస్తున్న పరిస్థితి. అందువల్ల సైన్సు ఒకవైపు మానవుడి జీవితాన్ని సుఖవంతం చేస్తూ ఉంటే, రెండో వైపు భూమి మీద ఉన్న ఇంటి ప్రతి జీవిని, మొక్కని, చెట్టుని, పుట్టని అన్నిటినీ కూడా కొన్ని వందల సార్లు ధ్వంసం చేయగలిగినంత అణుబాంబుల్ని కూడా
పెద్ద దేశాలు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని భయపెడుతూ ఉన్నాయి పరిస్థితి. అందువల్ల తయారవుతున్న మందులు కానీ, తయారవుతున్న బట్టలు కానీ, తయారవుతున్న సబ్బులు కానీ, తయారవుతున్న బస్సులు కానీ, తయారవుతున్న రైళ్లు కానీ. ఇప్పుడు రైళ్లు కూడా ఏం చేశాడు మోడీ? ప్యాసింజర్ రైళ్ళని ఎత్తేసాడు. అన్ని వందే భారత్ రైళ్లు డబ్బులు ఇంటాడు తిరగడం కోసం చెప్పి రైళ్ళు వేస్తున్నాడు. ఎవరు అనుభవించడానికి ఇక్కడ రైలు ఇది కావాలి? అందువల్ల ప్రతి దాంట్లో వర్గ స్వభావం అనేది ఉంది. దోపిడీదారులేమో లాభాల అపేక్షగా చూస్తున్నారు. మనమేమో ఏ సౌకర్యం అయినా కానీ ప్రజలు అందుబాటులోకి రావాలి, ఆ ప్రజలు అనుభవించడానికి సైన్స్ తప్ప ఆ సైన్స్ని కొద్దిమంది లాభాల దీనికి సెంటర్గా మార్చడానికి లేదనేది మనం చెబుతున్నాం. అందుకని జీవితం ఏ రంగంలో మీరు చూసినప్పటికీ కూడా ఈ రోజున ఆందోళన పడుతున్నారు. డిసెంబర్ నెలలో ఈ చలి ఏమిటి, డిసెంబర్ నెలలో ఈ వానలు ఏమిటి, ఎందుకు వచ్చింది ఇదంతా అంటే ప్రకృతిని ధ్వంసం చేస్తూ పోతున్నాం. పుయ్యాం కొన్ని వందల సంవత్సరాలుగా చెట్లు కొట్టేస్తున్నారు, అన్ని కొండలు తొలిచేస్తున్నారు, గనుల్ని ఇచ్చేస్తూ ఉన్నారు. దీని అంతటి ఫలితం ఏమవుతుంది? వాహనాలు ఇష్టం విరిగిపోయింది, చదువుతున్నది పొగ అంతా పైన పోయి ఓజోన్ పొరనే చెల్లులు పెట్టిందని చెప్పి వస్తుంది. అందువల్ల మన చుట్టూతో జరుగుతున్న వికృతమైన పరిణామాలన్నీ కొద్దిమంది లాభం కోసం, స్వార్థం కోసం ప్రకృతిని అంతా నాశనం చేసినట్టు దాని ఫలితం. అందువల్ల మనం దీనికి వ్యతిరేకంగా సంఘర్షణ పడాల్సిన అవసరం ఉంది. క్యాలెండర్లో ఈ స్పృహని కలిగించడం అనేది కూడా పెట్టుకొని మనం అంటే ఎక్కువ వివరంగా చెప్పలేకపోవచ్చు. కానీ ఒక ఆయన క్యాలెండర్ చదివిన ఆయన నన్ను అడిగాడు, మీ కంటెంట్ అంతా చదివితే సైన్స్ దుర్వినియోగం అవుతుందనే అభిప్రాయం కలిగింది కిషోర్ గారు అన్నాడు. అదే కలగాలనేది మా అభిప్రాయం అని చెప్పాను. ఎందుకంటే సైన్స్గా చెప్పడం కాదు. మీరు పాఠాలు ఏం చెబుతారు? కరెంటు ఎవరు కనుక్కున్నాడు, బల్బు ఎవరు కనుక్కున్నాడు, ఒరే పరీక్షలో ఇదే పిచ్చి వస్తుంది చదవడం రాజీ చెబుతాడు సైన్స్ అయ్యేవారు. మనం దీన్ని చెప్పాల. ఆవిష్కరణల మీద వేసిన లెట్రిన్లో వాడే గొట్టం ఉన్నది. ఒకప్పుడు లెట్రిన్లు తయారు చేయడానికి ప్రపంచం అతలాకుతలమైంది. మన పెద్దవాళ్ళు మేము పిల్లగా ఉన్నప్పుడు అసలు ఇంట్లో తోటి కూర్చోవడం ఏంది, ఇది పెద్ద సెంటిమెంటల్ విషయం. బయట పోయి కూర్చోవడం తప్ప ఇళ్లలో తోటి కూర్చోవడానికి సిద్ధపడే ఇంటాడు కాదు. ఇంటి బయట లెట్రిన్ కట్టుకోవడం వచ్చింది. ఎందుకు అంటే కాస్త ఆ సెంటిమెంట్ లేకుండా బయటకు పోయి కూర్చోవడం. అయితే ఈ లెట్రిన్ ఇప్పుడు మనం వాడుతున్న లెట్రిన్ రావడం వెనకాల ఎంత శ్రమ ఉంది అంటే, పాత రోజుల్లో లెట్రిన్ అసలు కింద మలం ఎట్లా దాన్ని చేసుకోవాలి, ఎందుకంటే మలంలోంచి గ్యాస్ వస్తుంది. ఆ చెడు గాలి వస్తే అక్కడ భరించలేము. లండన్లో అనేక చోట్ల ప్రయోగాలు జరిగి చివరికి మీకందరికీ ఎవరికి గుర్తింపు లేని విషయం ఏంటంటే లెట్రిన్ లోపల ఒప్పు గొట్టం ఉంటుంది, ఎస్ ఆకారం. మన క్యాలెండర్లో మొదటి పేజీ అదే పెట్టాం. ఈ గొట్టం ప్రపంచాన్ని అద్భుతమైన మార్పు దారితీస్తుంది. ఈ గొట్టం ఉండడం వల్ల ఏమవుతుంది, నువ్వు లెట్రిన్లో నీళ్ళు నిలబడతాయి, కింద ప్రొడ్యూస్ అయ్యేటి గ్యాస్ పైకి రాదు, నీళ్ళు అడ్డుకుంటాయి. ఇది ప్రపంచంలో విప్లవాన్ని. అందువల్ల మన చుట్టూతానే ఉన్న ఈ విషయాల్లో ఒక్కొక్క ఆలోచన. మేము క్యాలెండర్ ఇస్తే ఒక డాక్టర్ చెప్పాడు, మా అబ్బాయి మీ క్యాలెండర్ చదివి నన్ను ప్రశ్న వేశాడు కిషోర్ గారు, ఏమయ్యా ఏమన్నాడు అంటే, ఈ శాస్త్రవేత్తలు అందరినీ చదివితే బడికి పోయి చదువుకోని వాళ్ళే ఎక్కువ విషయాలు కనుక్కున్నారని చెప్పి ఏంది అని అడిగాడు నన్ను అని. అంటే సైన్స్ అంటే ఏదో చదువుకునే వాళ్ళకి సంబంధించిన వ్యవహారం కాదు. పొలాల్లో పనిచేసే వాళ్ళు, ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు ఎన్నో కొత్త విషయాల్ని కనుక్కున్నారు, కొత్త ఆయుధాలను కనిపెట్టారు, కొత్త సాధనాలను కనిపెట్టారు, ఎన్నో రకాలైన విషయాలు మనిషి తన నిజ జీవిత అనుభవంలోంచి కనిపెట్టారు. అందువల్ల సైన్స్ అన్నది ఏదో పాఠ్య పుస్తకాల్లో చెప్పేంటి దానికే కాదు, మన రోజువారీ జీవితంలో మన జీవితం అడుగడుగునా ఉంది. పళ్ళు ఉన్నాయి. ఈరోజు నేను ఒక ఆయన అడిగాను, టూత్పేస్ట్లు వాడతా వాడకూడదా అంటే, గతంలో ఏం చెబుతూ వచ్చారు అంటే, ఆ రోజుల్లో ఎర్రటి పళ్ళపొడి ఉండేది, మీ పళ్ళపొడి అంతా కూడా గరుగ్గా ఉందా, అయితే మీ పళ్ళు దెబ్బతింటాయి అని చెప్పి స్మూత్గా ఉండేటి
దీన్ని వేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారు? మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందా అనే దగ్గరికి వచ్చారు. నిజమేమిటి అంటే టూత్ పేస్ట్లో వాడడం వల్ల నోటికి సంబంధించిన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది వాస్తవం. కానీ వాడు టూత్ పేస్ట్ అమ్ముకోవడం కోసం వాడు విపరీతమైన ప్రచారం చేసి దాన్ని అంతటి మంచిగా కొనిపిస్తున్నాడు. ఉప్పు, అయోడైజ్డ్ ఉప్పు మొత్తం ప్రపంచపు ఆరోగ్యాన్ని అంతా నాశనం చేయడంలో కీలకమైన పాత్ర వహించింది. ఈ రోజు కూడా గవర్నమెంట్ అయోడైజ్డ్ ఉప్పు తప్ప ఇంకోటి అమ్మడానికి వీలేదు నేను నిషేధం పెట్టు. అందువల్ల ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యం వాటికి పట్టడంలా పెట్టుబడిదారుల లాభాల కోసం అని చెప్పి మొత్తం సైన్స్ అంతటినీ కూడా వాడు ఏ వస్తువునైనా ఎట్లా ఇచ్చేసినప్పటికీ కూడా ఇప్పుడు ప్రపంచం అంతా ఏడుస్తుంది. కరోనా వ్యాక్సిన్లు వేశారు. వ్యాక్సిన్ వేసినప్పుడు మనకేం చెప్పారు? మీరు వ్యాక్సిన్లు వేసుకోకపోతే అది అయిపోతారని చెప్పిపోతారు, చచ్చిపోతారని చెప్పారు. ఇప్పుడు వస్తున్న రిపోర్ట్లు ఏమిటంటే వ్యాక్సిన్ వేయించుకున్నాయండి 25 ఏళ్ల కుర్రోళ్ళు చచ్చిపోతున్నారు. వ్యాక్సిన్ ఫలితంగానే ఈ రకమైన చావులు జరుగుతున్నాయి అనే చర్చ ఈరోజు ప్రపంచంలో నడుస్తుంది. అందువల్ల మనుషుల్ని బతికేస్తాయో చంపుతాయో తెలియకుండానే ఏ రుజువులు లేకుండానే ఎన్నో విషయాలు మన ముందుకి వచ్చి పడుతూ ఉన్నాయి. మన చేత కనిపిస్తున్నారు, వాడిస్తున్నారు. అందువల్ల మనం ఏది వాడచ్చు, ఏది వాడకూడదు, ఏమిటి సైన్స్లో ఉన్న నిజమేమిటి అనే దాన్ని కూడా మనం అది వైద్యంలో కానివ్వండి, వ్యవసాయంలో కానివ్వండి, పరిశ్రమలో కానివ్వండి, ఎక్కడైనా కానీ మనం వాటన్నింటి విశేషంతోనే వాడుకోవాల్సింది తప్ప ఇంకోరకమైనది కాదు. అందువల్ల ఈ క్యాలెండర్ని మీరు ఈ నిజ జీవితంలో సైన్స్కి సంబంధించిన విషయాల్ని చేయడం కోసం వేసిన క్యాలెండర్ని ధైర్యంగా కస్టమర్లకి పంచండి. ఇందులో ఉన్న విషయాలను మీరు కూడా మీ ఇళ్లలో పిల్లలు చదివించుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ రకంగా ఈ సాంప్రదాయాన్ని మీరు ముందు కొనసాగించాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. విశ్వబాబు గారికి ధన్యవాదాలు. సార్ ఇప్పుడు ప్రస్తుత క్యాలెండరు గతంలో వేసిన 15 సంవత్సరాల క్యాలెండర్ గురించి కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. అలాగే ఈ క్యాలెండర్ ప్రచురించడంలో ఎంతమంది సహాయ సహకారాలు ఉన్నాయి అనే విషయాల్లో మనకు చాలామందికి తెలియదు. ఎందుకంటే ఒక క్యాలెండర్ వచ్చేస్తుంది, ప్రింట్ చేసుకుని ఆవిష్కరించుకునే విషయం మనకు తెలుసు. అదేవిధంగా ఈ ప్రస్తుతం ఈ క్యాలెండరు ప్రచురించడంలో ఫోటోలు సేకరించడంలో మన మేడం కొండమ్మ గారు చాలా కష్టపడి ఆ ఫోటోలు సేకరించి మనందరికీ చేశారు. అదేవిధంగా నేను గారు రైతులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంతటితో ఈ సభ ముగిస్తుంది.